ప్రతి వారికి యేసుక్రీస్తు నామమున మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతానికి రావటం, మీతో కూడా కలిసి దేవుని స్తుతించటము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటము గొప్ప దీవెనకరంగా నేను భావిస్తున్నాను. సంతోషం. అలాగే ఆహ్వానించినటువంటి సురేష్ గారికి, తోటి సేవకులకి, సంఘానికి, గ్రామస్తులకి, ప్రతి ఒక్కరికి కూడా వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాను. అంశం ఏంటంటే దేవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ఆలోచనలు రెండు ఒకటిగా కలుస్తుందా, వేరువేరుగా ఉంటుందా, తేడా అనేది ఉంటుందా అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే సహజంగా లోకంలో కొన్ని కోట్ల మంది జీవిస్తూ ఉన్నారు. మన భారతదేశంలోనే 140 కోట్ల మంది జీవిస్తున్నారు భారతదేశంలోని. వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారంటే వారి యొక్క ఆలోచనలు బట్టే జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క తలంపులు వాళ్ళు దాన్ని ఆలోచన చేయరు. ఎందుకంటే ఒక సందర్భంలో అన్ని జనుల గురించి పౌలు గారు మాట్లాడేటప్పుడు ఈ సంగతులు చెప్పాడు. అన్ని జనుల గురించి మాట్లాడేటప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 మనం గమనిస్తే అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. కాబట్టి అన్ని జనులు నడుచుకునేటట్లుగా మీరు ఇక మీదట అన్ని జనులను అంటే దేవునిని ఎరగనటువంటి వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడనటువంటి వారు నడుచుకునేటట్లుగా, దేవునికి దూరస్తులైన వారు నడుచుకునేటట్లుగా మీరు ఇక మీదట నడుచుకొనవలదని సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకారమైన మనసు కలిగిన వారై తమ హృదయం యొక్క కాఠిన్యమును అనుసరించి తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై మనసునకు కలిగిన అజ్ఞానాన్ని బట్టి జీవిస్తున్నారు. మనసులో కలిగినటువంటి వ్యర్థతని అనుసరించి నడుచుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ చాలా మంచి పదాలు వాడబడింది. వాళ్ళ మనసు అంధకారం అయిపోయింది. అంధకారం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సంకల్పం అనేది, దేవుని యొక్క ఆలోచన అనేది వాళ్ళు ఎరగల. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళ యొక్క హృదయము కఠినమైపోయిందంటే వాక్య విషయంలో క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యము అది లోనికి వెళ్ళదు. అంత హృదయం కూడా కఠినంగా ఉంటుంది. విత్తన ఉపమానంలోనే రెండో విత్తనాలు ఎక్కడ పడిందని అంటే రాతి నేల మీద పడిందని అంటారు. రాతి నేలని అంటే హృదయం కఠినంగా ఉంటుంది. అది అలాగే కఠినమైన హృదయం కలిగినటువంటి వారే అజ్ఞానమును అనుసరించి, ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము జ్ఞానం అనుసరించి నడుచుకుంటున్నామా, అజ్ఞానాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా అనేది ఆలోచన చేయాలి. తర్వాత వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు, మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డారు అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఆలోచన చూసినట్లయితే దేవుని యొక్క ఆలోచన, మన యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు, మన తలంపులు అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంకొక వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే మన ప్రాక్టికల్గా ఆలోచన చేసినట్లయితే దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి అంటే గొప్పవని అర్థం అన్నమాట. మానవుని యొక్క ఆలోచనలంతా ఉన్నతమైనవి కాదు, పరిశుద్ధమైనవి కాదు, చాలా కుయుక్తి ఉంటుంది మాటల్లో. టక్కరి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక సందర్భంలో దేవుడైనటువంటి యెహోవా ఇజ్రాయెల్ గురించి మాట్లాడతాడు. యెషయా గ్రంథము 55:8-9 ఇజ్రాయెల్ గురించి మాట్లాడతాడు ఆయన.
యెషయా గ్రంథము 55 అధ్యాయం 8-9 వచనాలు చూసిన ఇక్కడ అంటున్నాడు, మనం గమనించినట్లయితే మీ తలంపులు మీ ఆలోచనలు నాకున్నటువంటి ఆలోచనలు వంటివి కావు, మీ త్రోవలు మీ ఆలోచనలు నా ఆలోచనలకి అసలు పొత్తు లేదు, సంబంధం లేదు. మీ మార్గాలు వేరే, నా మార్గాలు వేరే. ఎప్పుడు ఈ కోయిన్సైడ్ ప్యారలల్గా ఉండదు. అది ప్యారలల్గా అంటే సమాన లేఖలుగా ఉండదు అది. కాబట్టి మీ ఆలోచనలు వేరే, మీ తలంపులు వేరే, మీ మార్గాలు వేరే. తర్వాత అంటున్నాడు, చదవండి 9, ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గాల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంటే అర్థం ఏంటి? అంత తేడా. వాస్తవంగా ఈరోజు క్రైస్తవులు అయినటువంటి మనము గమనించండి, నేను క్రైస్తవులను గూర్చే, దేవుని పిల్లలను గూర్చే, విశ్వాసులను గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఎందుకనంటే అన్ని జనులు ఇటువంటి విషయాల్లో వాళ్ళు మనసు పెట్టరు. ఎందుకనంటే ఇందాక చదువుకున్నాం మనం. ఏమని చదువుకున్నాం అంటే వాళ్ళు వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు, వారు దేవుని వాళ్ళ కలుగు జీవముల నుండి వేరుపరచబడ్డారు అనేది మనం చదివాం. కాబట్టి చాలా సందర్భాల్లో అటువంటి వారిని గూర్చి ఏది పందులు ఎదుటి మీ ముత్యములను వేయబాకండి అని అంటాడు. ఎవరు పందులనైనా? పందులంటే ఎవరు? పందులనంటే ఆ వాసనకు అలవాటు పడినోళ్ళు, బురద వాసనకు అలవాటు పడినోళ్ళు, కంపుకు అలవాటు పడినోళ్ళు పందులు అన్నమాట. కాబట్టి అటువంటి వారి దగ్గర మీ ముత్యములను, మీ యొక్క వాక్యాన్ని వేయబాకండి, అది కాలుతో తొక్కేస్తుంది, వాక్యం విలువ పోతుందని అంటాడు అన్నమాట. ఈరోజు మనం గమనించినట్లయితే, చూసినట్లయితే దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనలు పొత్తుందా? దేవుని యొక్క మార్గానికి, దేవుని యొక్క సంకల్పానికి మన ఆలోచనలకి ఏదైనా సంబంధాలు అనేది ఉందా? మనం జీవిస్తున్నామా అలాగా అనేది మనం గమనించాలి. చాలా గొప్పది ఇది. ఎలాగనంటే మనం చూసినట్లయితే చరిత్రలో మొదటి నుంచి చూసినట్లయితే, ఇందాక చెప్పాను నేను, ఎప్పుడు దేవుని యొక్క ఆలోచనకి మానవుని యొక్క ఆలోచనలకి డిఫరెన్స్ అనేది ఉంటూనే ఉంటుంది. కానీ క్రైస్తవ జీవితంలో డిఫరెన్స్ రాకూడదు. మన జీవితంలో దేవుని యొక్క ఆలోచన మన ఆలోచనకి డిఫరెన్స్ రాకూడదు. దేవుడు ఏమైతే ఆలోచన చేస్తున్నాడో మనం అదే రీతిగా ఆలోచన చేయాలి. దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో అదే రీతిగా మనం మాట్లాడాలి. దేవుడు ఏమైతే అనుకుంటున్నాడో అదే రీతిగా మనం అనుకోవాలి. అది క్రైస్తవ జీవితం అంటే అది దాని అర్థం. అది క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులకి దేవునికి సంబంధం ఏంటి? దేవునికి మనకి ఏ సంబంధం, ఏ రిలేషన్స్ ఉంది? ఏ రిలేషన్స్? ఆయన పిల్లలు. దేవుడు మనకేమవుతాడు? దేవుడు మనకేమవుతాడు? తండ్రి. మనం ప్రార్థన చేయటంలా పరలోకమందు ఉండేటువంటి మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన మనల్ని కుమారులుగానే చూస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12:7 ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు? ఆయన కుమారులుగానే చూస్తున్నాడు. ఆయన మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం, దేవునికి ఏమని మనం విజ్ఞాపన చేస్తున్నామని అంటే తండ్రి. మరి తండ్రి యొక్క ఆలోచనలు మనం కలిగి ఉన్నామా? తండ్రిలాగా మనం ఆలోచన చేస్తున్నామా? తండ్రిలాగా మనం తలుస్తున్నామా? ఆలోచన చేయాలి. కానీ ఇందాక చెప్పాను నేను, మొదటి నుంచి కూడా డిఫరెన్స్ అన్నమాట. ఎందుకంటే ఇందాక యెషయా గ్రంథంలో కూడా అన్నట్టుగా ఏ మాట అన్నాడు? మీ తలంపులు వేరే, నా తలంపులు వేరే, మీ మార్గములు వేరే, నా మార్గాలు వేరే. ఎంత తేడా ఉందనంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మనకు తెలియదు. ఎంత ఎత్తు ఈ భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉందో మీ ఆలోచనలకి నా ఆలోచనలకి అంత తేడా ఉంది. ఎందుకు అంటున్నాడు అంటే ఇజ్రాయెల్ గురించి మాట్లాడాడు. ఇది ఇక్కడ ఎందుకు మాట్లాడాడంటే వారు భక్తిగా జీవించాల. వాళ్ళు పైన వచ్చిన వాళ్ళు అంటాడు. పైన వచ్చిన వాళ్ళు 6-7 వచనాలు గమనిస్తారు చూడండి. 6-7 యెషయా గ్రంథము. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి, దేవుడు మీకు సమీపములో నుండగా
ఆయనని వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టాలి. దుష్టులు, అది తేడా, దుష్టులు తమ ఆలోచనలని మానాలే. దుష్టులు, దుర్మార్గులు, అవిధేయులు దేవుని వైపు తిరిగిన ఎడల దేవుడు వారి ఎడల జాలిపడును. వారు మన దేవుడి వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా మీ పాపములను ఆయన క్షమిస్తాడు ఆయన. అది కాబట్టి తేడా అనేది ఎక్కడ ఉందనంటే మీ దుర్మార్గతను విడిచిపెట్టాలా. దేవుడు ఇజ్రాయెల్ గురించి ఆలోచన ఏంటంటే వాళ్ళ దుర్మార్గతను విడిచిపెట్టాలా. ఈరోజు దేవుని యొక్క అదే ఇక్కడ మనం గమనిస్తున్నాం. భూమికి ఆకాశానికి అంత ఎత్తుగా ఉందో మీ ఆలోచన అలాగా అంత ఎత్తుగా ఉంది, అంత తేడాగా ఉంది. కనీసం దగ్గరికి కూడా రావట్లే మీరు. నా ఆలోచనలో కనీసం ఒక 70% కూడా లేదు, ఒక 80% లేదు, ఒక 50%, 50% కూడా లేదు మీలో. పూర్తిగా మీరు ఎట్టయిపోయారనంటే అవిధేయత, దుర్మార్గులుగా చెడుతనం కలిగి జీవిస్తున్నారు మీరు. కాబట్టి మీ తలంపులు వేరే, నా తలంపులు వేరే, మీ ఆలోచనలు వేరే, నా ఆలోచనలు వేరే, మీ ప్రవర్తన సరిగా లేదు, మీ చెడు మార్గంలో జీవిస్తున్నారు అనేది ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం గమనించాల. నేను ఇందాక చెప్పిన రీతిగా ఆలోచన చేసి బిగినింగ్ నుంచి కూడా, ప్రారంభం నుంచి కూడా దేవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క ఆలోచన తేడాగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో భక్తులు ఏం చేస్తారనంటే విశ్వాసము కలిగినటువంటి వారు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథాలు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక సందర్భంలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇస్సాకు, మీకు తెలుసున్న ఇస్సాకు ఎవరు? ఇస్సాకు అబ్రహాము కుమారుడు. ఇస్సాకు ఏశావుని పిలుస్తాడు అనమాట. ఏశావుని పిలిచి ఏమంటాడు? ఆదికాండము 27:4 ఇస్సాకు తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావుతో అంటున్నాడు, నేను చనిపోక ముందు నేను ఆశీర్వదించేటట్లుగా మంచి కూర సిద్ధపరచుకుని రమ్మని చెప్తున్నాడు. అది ఎవరి ఆలోచన? ఎవరి ఆలోచన? ఇస్సాకు ఆలోచన ఏంటంటే ఏశావుని ఆశీర్వదించాలని. దేవుని యొక్క ఆలోచన అంటే ఆశీర్వాదాలు ఎవరు పొందాలని. దేవుడు యొక్క ఆలోచన అంటే యాకోబు పొందాలని. అది రోమిలకు రాసిన పత్రిక 9 చదవక్కర్లేదు, 10-13 వచనాలు గమనిస్తాం. నేను ఏశావుని ద్వేషించాను, యాకోబుని నేను ప్రేమించాను అంటాడు అనమాట. కాబట్టి ఇలాగా మనం గమనించినట్లయితే, చూసినట్లయితే దేవుని యొక్క ఆలోచన వేరే. ఇస్సాకు ఏశావుని ఆశీర్వదించాలనుకుంటాడు, కానీ దేవుడు యాకోబు దీవులు పొందాలని అనుకుంటాడు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే యోసేపు. వాళ్ళు అమ్మేశారు, అన్నదమ్ములు అమ్మేశారు. సహోదరులు అనుకుంటారు యోసేపు అని అయిపోయిందని అమ్మేశారు, ఇంకా అతను ఎక్కడున్నాడు ఏంటనే అడ్రస్ తెలియదు. కానీ ఐగుప్తులు కలిసినప్పుడు యోసేపు అంటాడు మంచి మాట. ఆదికాండం 45:5 గమనిస్తే, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు అమ్మేసిన దాన్ని బట్టి మీకు దుఃఖం కలగనీయబాకండి, మీకు సంతాపం అనేది వద్దు. కాబట్టి మీ యొక్క ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగా పంపించాడు. ఇది దేవుని యొక్క ఆలోచన. కానీ వాళ్ళు యోసేపుని అమ్మేశారు. వాళ్ళు ఏ ఆలోచనతో అమ్మేశారు యోసేపుని? జలసీ. అంటే ఆయన కలగంటాడు కదా, యోసేపు కలగండేసరికి వాళ్ళకి అసూయ అనేది ఏర్పడుతుంది. ఎలాగనంటే యోసేపుకి నమస్కారం చేస్తామని వాళ్ళు అనుకున్నారు, అందుకని అమ్మేశారు. కానీ దేవుడు ఏం చేశాడనంటే యోసేపుని ముందుగానే ఐగుప్తు దేశానికి పంపించాడు. అది యోసేపు అంటాడు, మీ ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగానే పంపించాడు. దేవుని యొక్క ఆలోచన ఆ ఏశావును ఆశ్రదించటము తండ్రి చెప్తాడు, కానీ యాకోబు దీవెనలు పొందుతాడనేది ఆలోచన ఎవరు కలిగి ఉన్నా అంటే రెబ్కా కలిగింది అనమాట. అప్పుడు యాకోబు కూడా అంటాడు, ఆ కూర తీసుకుని వెళ్తే నన్ను శపిస్తాడు మా తండ్రిని అంటే నేను దాన్ని భరిస్తానని రెబ్కా చెప్తుంది అనమాట. కాబట్టి ఇలాగ మనం గమనిస్తే, ఆలోచన చేసినట్లయితే
దేవుని యొక్క ఆలోచన కొంతమంది ఎరిగినటువంటి వారు ఉన్నారు. యోసేపు కూడా ఆ పరో కలగన్నప్పుడు మీకు తెలుసు 41:38 యోసేపు దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నాడని అంటాడు అన్నమాట. ఆదికాండము 41:38 ఇతడు దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుడు మనకు కనుగొనగలమా చాలమ్మా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు. కాబట్టి వాస్తవంగా ప్రాక్టికల్గా చూస్తే దేవుని ఆలోచన వేరే, మానవుని యొక్క ఆలోచన వేరే. కానీ మన జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆలోచన ప్రతి విషయంలో, ఒక ఆరాధన కావచ్చును, క్రైస్తవ జీవితం కావచ్చును, ప్రవర్తన కావచ్చును, విశ్వాసం కావచ్చును, బోధ కావచ్చును, ఇవన్నీ విషయాల్లో ఎవరి ఆలోచన బట్టి మనం నడుచుకోవాలంటే, ఎవరి ఉద్దేశాన్ని బట్టి నడుచుకోవాలంటే దేవుని యొక్క ఉద్దేశం. అది చాలా అవసరం. ఇంకొక మాట ప్రాముఖ్యంగా మనం గమనిస్తే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క వాక్యము ఎటువంటిదనంటే మీకు తెలుసును, ఈ ప్రపంచమంతా దేవుడు ఎట్ట కలుగు చేశాడండి. ఆదికాండం 1:38 అంటాడు, కలుగును గాకనంటే. అంటే దేవుని యొక్క మాట ఎంత పవర్ఫుల్ అంటే, ఆయన మాట అనేది ఒక సందర్భంలో ఇదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 చదువు. ప్రపంచములు దేవుని యొక్క వాక్యము వలన నిర్మాణమైంది. చాలమ్మా. ప్రపంచములు దేని బట్టి నిర్మాణమైంది? వాక్యము. అంటే దేవుని యొక్క వాక్యము ఎంత పవర్ఫుల్ అంటే, ఎంత శక్తివంతమైనది అంటే గొప్ప శక్తివంతమైనది. ప్రపంచం అంతా, ఆకాశము కానీ, భూమి కానీ, జంతువులు కానీ అన్నీ దేని బట్టి నిర్మాణమైంది అంటే మాట వలన. ఎవరి మాట వలన? దేవుని మాట. ఒక సందర్భంలో కపెర్నహూము శతాధిపతి కూడా ఏమాట అంటాడు, యేసు ప్రభుతో, నా దాసుడు రోగిగా ఉన్నాడు, నువ్వు మా ఇంటికి వచ్చేదానికి నాకు అర్హత లేదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు ఏం పొందుతాడు? స్వస్థత. కాబట్టి దేవుని యొక్క వాక్యము, ప్రభు యొక్క వాక్యం ఎటువంటిదని అంటే చాలా శక్తివంతమైనది. అది ఒక సందర్భంలో దేవుడు నెబుకద్నెజరుని శపించిన తర్వాత అతను పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన తర్వాత జ్ఞానం వచ్చింది. అప్పుడు మంచి మాట అంటాడు నెబుకద్నెజరు. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, 4:35 4:35 భూనివాసుల ఎడలను ఆయన దేవుడు తన చిత్తము చొప్పున జరిగించేవాడు. దేవుని యొక్క చెయ్యి పట్టుకొని దేవుని యొక్క చెయ్యి పట్టుకొని నువ్వేమి చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. అంటే దేవునికి ఆలోచన చెప్పేదానికి, దేవునికి సలహా ఇచ్చేదానికి ఎవడు సమర్థుడు కాడు. అర్థమైందా? దేవుడు చేయబట్టుకొని ఎందుకు చేస్తున్నావు దేవా, తండ్రి ఎందుకు చేస్తున్నా ఈ పని అని అడిగే ఎవరికి అంత సామర్థ్యత అనేది లేదు. అంటే దేవుడు అంత శక్తిమంతుడు అన్నమాట. ఒక సందర్భంలో యోబు కూడా మంచి మాట అంటాడు. యోబు గ్రంథము 40:4-5 గమనిస్తే, యోబు గ్రంథము 40:4-5 చిత్తగించుము, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నీతో మాట్లాడుకొని ఉండేదానికి యోబు అంటున్నాడు. భక్తిపరుడు యోబు. అర్థమవుతుందా? యోబు భక్తిపరుడే, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. దేవా, నీతో మాట్లాడేదానికి నేను సరిపోను, నువ్వు అడిగిన దానికి నేను జవాబు చెప్పలేను. 9వ అధ్యాయంలో కూడా అంటాడు. 9వ అధ్యాయం యోబు గ్రంథంలో కూడా మనం గమనిస్తే, ఎందుకనంటే దేవుని యొక్క మార్గం కానీ, ఆయన తలంపులు కానీ, ఆయన యొక్క మాటలు కానీ అది ఎలాగుంటుందనంటే చాలా
ఏది ఉన్నతమైనటువంటి రీతిగా ఉంటుంది. యోబు గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చను, అంతే అని నరుడు దేవుని యొక్క దృష్టికి ఏ విధంగా నిర్దోషయగును ఆయన అతనితో దేవుడు మానవునితో వ్యాజమాడు గోరిని ఎడల 1000 ప్రశ్నలు దేవుడు 1000 ప్రశ్నలు అడిగినా ఒక్కదానికి కూడా మానవుడు దేవునికి ఉత్తరం ఇయ్యలేడు. ఇక్కడ ఏంటి అర్థం ఏంటంటే, దేవుడు మానవుని పైన దోషం చెప్పినప్పుడు 1000 ప్రశ్నలు అడిగినా కూడా ఎందుకు చేసామనంటే మానవుడు ఒక కరెక్ట్ జవాబు కూడా చెప్పలేనటువంటి స్థితి. దేవుని దృష్టిలో మానవుడు ఏ విధంగా నిర్దోష అవుతాడు అని చెప్తున్నాడు అన్నమాట. అదే మాట యోబు గ్రంథంలో అంటాడు, నీ ఎదుట మాట్లాడకుండా ఉండేదానికి నా నోటికి నా చెయ్యిని అడ్డంగా పెట్టుకున్నాను, నీతో నేను మాట్లాడలేను, నీతో నేను ప్రస్తావించలేను అని అంటాడు. ఏది యోబు గ్రంథం 40వ అధ్యాయం 4-5 వచనాల్లో చెప్తాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క వాక్యం కానీ, దేవుని యొక్క బోధ కానీ, దేవుని యొక్క ఆలోచనలు కానీ ఎంత ఉన్నతమైందనంటే అంత ఉన్నతమైనటువంటిది, చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన. ఇందాక చూసాం మనం, ఏం చూసాము? భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో దేవుని యొక్క ఆలోచనలు అంత ఉన్నతమైనటువంటిది. కానీ ప్రాముఖ్యమైన మానవుడు ఎప్పుడు బలహీనుడే. ఒక సందర్భంలో నోహుతో చెప్తాడు, మానవుని గూర్చి మన ఆలోచన చేసినట్లయితే ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, జలప్రలయం వచ్చిందో, చెడుతనం వచ్చిందో, పూర్తిగా మానవుడు దిగజారిపోయాడండి. పూర్తిగా మానవుడు అన్ని ఆలోచనలంతా చెడు ఆలోచనలు, చెడు తలంపులు, అటువంటి పరిస్థితి మానవుడు జీవిస్తున్నాడు. మానవుడు ఆలోచనంతా చెడు అన్నమాట. ఒక సందర్భంలో ఆదికాండము 8వ అధ్యాయం 21 వచనంలో అంటాడు, ఆదికాండం 8:21, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆక్రమించి భూమిని మరల నేను శపించను, ఎందుకనగా నరుని యొక్క హృదయ ఆలోచన ఎప్పటి నుంచి అండి? అందుకని దేవుడు అంటున్నాడు, మీ ఆలోచన వేరే, నా ఆలోచన వేరే, మీ మార్గాలు వేరే, నా మార్గాలు వేరే. ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉన్నాం, మనం ప్రభు సంఘంలో ఉన్నాము. ప్రభు సంఘంలో దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం, దేవుని బిడ్డలుగా మన సహవాసం కలిగి ఉన్నాం. ఆయన అంటాడు, యోహాను కూడా, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ సహవాసం ఉంది. దేవుని కలిసి నడుస్తున్నాం కదా, ఆయన ఆలోచనలు మనకు అంటుందా? ఆయన ఆలోచనలు కానీ, ఆయన తలంపులు కానీ మనం ఏదైనా మనం అర్థం చేసుకుంటున్నామా? మన జీవితంలో దాన్ని అప్లై చేస్తున్నామా? మనం ఆలోచించేయాలి. ఎందుకంటే మానవుడు బలహీనుడే. ఇందాక దేవుడు అంటాడు, ఏది నరుని యొక్క హృదయ ఆలోచన బాల్యము నుండి చెడు. కానీ ఇంకొక విషయం ఏంటంటే గమనించాలా, క్రైస్తవుడు అయిన తర్వాత ఈ ఆలోచనలంతా అవాయిడ్ చేయాలి, డిలీట్ చేయాలి. మొబైల్ ఫోన్లో ఉంటుంది, యాడ్స్ వస్తూ ఉంటుంది. ఏం చేస్తాం మనం? కంప్యూటర్ వాడుతూ ఉంటారు. ఆ కంప్యూటర్లో కూడా వేస్ట్ అంతా వస్తూ ఉంటుంది. ఏం చేస్తా? వేస్ట్ని తీసేయాల. మనం కూడా మన జీవితంలో ఏంటంటే నరుని హృదయ ఆలోచన బాల్యం నుండి చెడ్డది. ఇదే మాట మనం గమనిస్తే ప్రసంగి గ్రంథము 9:3 అందరికీ ఒకే గతి సంభవించును, ఇది బహు దుఃఖకరమే, నరుల యొక్క హృదయము నరుల యొక్క హృదయం దేంతో నిండి ఉన్నది? చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలం అంతయు వారు హృదయంలో ఏముంటుందని అంటే వెర్రితనము, పిచ్చితనం ఉంటుంది.
వాస్తవం అది. ఎందుకనంటే దేవుడు పరలోక సంబంధమైన వ్యక్తి, మనమేమో భూ సంబంధమైనటువంటి వ్యక్తులు. ఆయన నిత్యుడు, మనం నిత్యులం కాం మనం. ఆయన ఆత్మస్వరూపి, దేవత్వం కలిగినటువంటి వారు. మనకంత దేవత్వం అనేది లేదు. ఇంకొక మాట కూడా గమనిస్తే ఇరిమియా గ్రంథంలో అంటాడు 10:23 ఇరిమియా గ్రంథము 10:23 ఇరిమియా 10:23 యెహోవా తన మార్గమును ఏర్పాటు చేసుకున్నట్టుకు నరుని యొక్క వశములో లేదు. దేవుడు తన మార్గమును ఏర్పాటు చేసుకున్నట్టుకు దేవుని యొక్క మార్గంలో ప్రజలు నడుచుకునేదానికి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనుషులు జీవించేదానికి అది వారి వశంలో లేదు. అసమర్థులు వీళ్ళు. ఈరోజు చాలామంది క్రీస్తు సంఘంలో కానీ క్రైస్తవులు కానీ దేవుని యొక్క ఆలోచనలు ఎంతమంది కలిగి జీవిస్తున్నారు? ఈ బైబిల్ అనేది మనం గమనిస్తే ఒక వాస్తవమైన విషయం చూపిస్తున్నాను. 66 పుస్తకాలు ఉన్నాయి ఇందులో. బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో. ప్రతి వాక్యము కూడా ఈ యొక్క జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం అని అంటే పరలోక సంబంధమైన జ్ఞానం. ఇందులో ఒకటి కలిపేదానికి లేదు, తీసేసేదానికి లేదు. ఇది పరిశుద్ధ గ్రంథం అంటారు. గ్రంథం అని అంటే వాక్యం అని అర్థం అన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను తెలియపరిచేది ఏంటంటే, వాస్తవంగా మనం గమనిస్తే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అవిధేయులైనటువంటి అందరూ వాళ్ళ ఆలోచనలు బట్టి నడుచుకుంటూ ఉంటారు. ఇజ్రాయిల్ కూడా అట్టే నడుచుకున్నారు. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాల్లో ఇంచుమించుగా 39 అధ్యాయాలు జడ్జిమెంట్ను గురించి చెప్తాడు, ఏది తీర్పును గురించి చెప్తాడు. 40 అధ్యాయం నుంచి 66 అధ్యాయాల వరకు మెస్సాను కూర్చున్నటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అక్కడ యెషయా యొక్క సందేశం ఏంటంటే, మీరు మారు మనసు పొందండి. ఏం పొందమంటున్నాడు? మీరు పాపములో ఉన్నారు అని యెషయా ప్రవచిస్తాడు. ఇక్కడ ఇర్మియా ఏం చెప్తాడనంటే, వాళ్ళు ఏ విధంగా అయినా రక్షించాలని అనుకుంటాడు. ఎవరిని? ఇజ్రాయేలీ యూదుల్ని, ఎట్టయినా యూదుల్ని రక్షించాలని అనుకుంటాడు. ఎవరు? ఇర్మియా. అప్పుడు దేవుడు అంటాడు, చూడండి ఇర్మియా గ్రంథం 5:1 ఇర్మియా గ్రంథం 5:1 యెరూషలేము వీధులలో ఇటు అటు పరుగుతుచు చూసి తెలుసుకొనుడి, రాజు వీధులలో విచారణ చేయుడి, నీతిని జరిగించుటకు నమ్మకముగా ఉండి ప్రయత్నించుతున్న ఒక్కడు మీకు కనబడితే నేను ఆ పట్టణమును, యెరూషలేము పట్టణాన్ని నేను క్షమిస్తాను అంటున్నాడు దేవుడు. ఏమాట అంటున్నాడు ఆయన? ఇర్మియా యొక్క ఆలోచన ఏంటంటే పట్టణాన్ని కాపాడాల, బబులోనికి పంపకూడదని అనుకుంటున్నాడు. బబులోనికి చెరగ వెళ్ళకూడదు, ఈ పట్టణాన్ని కాపాడాలని ఇర్మియా ప్రయత్నాలు చేశాడు అన్నమాట. కానీ దేవుడు అంటున్నాడు, యెరూషలేము వీధులలో ఇటు ఇటు పరుగెత్తు. యెరూషలేము పెద్ద సిటీ, అది యెరూషలేము అనేది పెద్ద నగరం, అది అన్ని వీధుల్లో తిరుగు. ఎవడైనా కానీ నీతిని జరిగించుటకు ఒక్కడు ప్రయత్నిస్తే నాకు చెప్పు. నీతిని జరిగించేదానికి, భక్తిగా జీవించేదానికి ఒక్కడు కనబడితే నాకు తెలియపరచు. నేను యెరూషలేము పట్టణాన్ని క్షమిస్తాను, నేను యెరూషలేము పట్టణాన్ని కాపాడుతాను. ఉన్నారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఆ నెబుకద్నెజరు వచ్చి, చూడండి ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక దేవుడు చెప్పిన మాటలే. మీ ఆలోచనలు వేరే, నా ఆలోచనలు వేరే, మీ మార్గాలు వేరే. వాళ్ళు బబులోని చెరకి దేన్ని బట్టి వెళ్ళారు? బబులోని చెరకి వాళ్ళ ఆలోచనలు బట్టి నడుచుకున్నారు వాళ్ళు. ఆ ఇర్మియా గ్రంథంలోనే వాళ్ళు ఎంత మూర్ఖంగా మాట్లాడారని అంటే, ఈ దినాల్లో కూడా అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ ఇర్మియా గ్రంథం 18:12 18-12 అంటారు. ఆ ఇర్మియా యూదులు అంటారు 18-12. ఇర్మియాతో అంటున్నారు, నీ మాట నిష్ప్రయోజనము,
మేము ఏ మాట అంటున్నారు? మేము మా సొంత ఆలోచన ప్రకారము మేము నడుచుకుంటాం. మేమందరము మా మూర్ఖ హృదయం చెప్పున వాళ్ళు చెరకి ఎందుకు వెళ్ళారన్నట్టు ఇది కారణం. ఎందుకు వెళ్ళారు చెరకి? బబులోని చెరకి వెళ్ళారు. నెబుకద్నెజరు ఆ 3 దఫాలుగా చెరకు తీసుకుని వెళ్తాడు. ఫస్ట్ దఫా తీసుకుని వెళ్ళినప్పుడు క్రీస్తుకు పూర్వం 600 ఫస్ట్ దఫా ఆ చెరగా తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరు వెళ్ళారన్నట్టు? దానియేలు వెళ్ళాడు. రెండో దఫా ఆ తీసుకుని వెళ్ళినప్పుడు యెహెజ్కేలు వెళ్ళాడు అన్నమాట. మూడో దఫా క్రీస్తుకు పూర్వం 586లో ఆ యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టేశారు. కారణం ఏంటంటే వాళ్ళ మూర్ఖ హృదయం. మీ తలంపులు వేరే, నా తను. కానీ దేవుడు ఇందా చెప్పాను, ఆయన కృప కలిగినటువంటి వాడు. ఆ చెరకి వెళ్ళినటువంటి వారు ఎంత నిస్పృహ కలిగి ఉన్నారనంటే, ఎంత నిరాశ కలిగి ఉన్నారనంటే మన పని అయిపోయింది. ఇంక యెరూషలేము తిరిగి వెళ్తామో లేదో మనకు నమ్మకాలు లేవు, నిరీక్షణ లేదు. వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చేసారు. ఏ కంక్లూజన్కి వచ్చేసారనంటే, అప్పుడు దేవుడు అంటాడు 70 సంవత్సరాలు ఆ బబులోని చెరలో ఉండాలి. ఇప్పుడు అటువంటి చెరలు ఏం లేదు. వాళ్ళు అజ్ఞానాన్ని బట్టి జీవించారు, అవిధేయతను బట్టి జీవించారు. దేనికి పంపించారంటే చెరకు పంపించేశాడు. ఇప్పుడు అజ్ఞానం బట్టి, అవిధేయతను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క వాక్యమును అతిక్రమిస్తే చెర అనేది లేదు, అగ్నిగుండమే. చాలా భయంకరమైనటువంటి అది అగ్నిగుండం అనేది ఎవరికి ఏర్పాటు చేశారనంటే అపవాదికిని అసలు దూతలకి ఏర్పాటు చేసింది. అగ్నిగుండానికి చెర అనేది లేదు ఇంకా. కానీ వీళ్ళు చెరకి వెళ్ళారు. చెరకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆలోచన ఇంకా మన జీవితంలో నిస్పృహ, నిరాశ అయిపోయింది. మన పని అయిపోయింది. యెరూషలేముకి వెళ్ళే పరిస్థితి లేదు అని వాళ్ళ ఆలోచన వచ్చేసారు. అది కూడా చెప్తాడు యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయము 11 వచనంలో గమనిస్తే, యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయం 11 వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా, ఈ ఎముకలు, లోయలో ఉన్నటువంటి ఎముకలు అంటే అర్థం ఏంటి? ఎముకలు అర్థమవుతుందా? ఎముకలు అంటే అంత అయిపోయింది. వాళ్ళ శరీరం కూడా ఏమైపోయింది? మట్టిలో కలిసిపోయింది. ఇంకా లైఫ్ అనేది లేదు, ఇంకా నిరీక్షణ అనేది లేదు. అటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు అంటున్నారు చూడండి, వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ మనము చాలమ్మా, మనం ఏమైపోయాము? నాశనం అయిపోయాం. మనం నాశనం దేని బట్టి అంటే ఇందాకల్లా అజ్ఞానము, మా వ్యర్థమైన ఆలోచనలు బట్టి నడుచుకున్నారు వాళ్ళు. వ్యర్థమైన ఆలోచనలు, మూర్ఖ హృదయం చెప్పుని నడుచుకున్నారు. జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితం అండి. ఈ జీవితంలో మనం ఆలోచించే భవిష్యత్తుని గురించి ఆలోచన చేయాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ 12 వచనంలో అంటాడు, మంచి మాట అంటాడు. 37:12 చూడమ్మా, 37:12 వారితో ఇట్లను అంటే ఎవరైతే ఎముకలని ఎండిపోయిందో, మేము నాశనం అయిపోయామో అని అనుకుంటున్నా వారితో ఇట్లనము. చదువమ్మా. ప్రభువుకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్నటువంటి సమాధులు, ఆ చెర నుండి మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాను. ఆ సమాధులని నేను తెరుస్తాను. నేను సమాధిలో నుండి చాలమ్మా, నేను మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాను. మళ్ళీ మీరు యెరూషలేముకి వెళ్ళిపోతారు మీరు. అది దేవుని యొక్క ఆలోచన. వాళ్ళేమి నాశనం అయిపోయామని అనుకున్నారు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే హోప్ ఉంది, నిరీక్షణ ఉంది. మిమ్మల్ని సమాధుల నుండి బయటికి తీసుకుని వస్తాను, చెరలో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాను. మళ్ళీ మీరందరూ ఎక్కడికి వచ్చేస్తారనంటే యెరూషలేముకి వచ్చేస్తారు. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 2 వచనంలో అదే చెప్తాడు. చదవక్కర్లేదు, టైం మనకి ఎక్కువ లేదు. కాబట్టి మనం గమనించాలా. ఎందుకని అంటే దేవుని ఆలోచనలు వేరే, మన ఆలోచనలు వేరే. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే
దేవుడు ఇజ్రాయెల్ ఏ విధంగా జీవించాలనేది దేవుడు తెలియపరిచాడు. మనం ఏ విధంగా జీవించాలనేది కూడా దేవుడు తెలియపరిచాడు. దేవుని యొక్క సంకల్పము మనం గమనించాలా. ఇప్పుడు ఇజ్రాయెల్తో మాట్లాడాడు, మీ తలంపులు వేరే, నా తలంపులు వేరే, మీ మార్గములు వేరే, నా మార్గములు వేరే. కానీ కొంతమంది భక్తులు, విశ్వాసులు, నీతిమంతులు దేవుని యొక్క మార్గాన్ని బట్టి జీవించారు. దేవుడు ఏమైతే కోరాడో అదే ప్రకారంగా చాలామంది జీవించారన్నమాట. ఈరోజు అలాగ మనం జీవిస్తున్నామా? మనం ఆలోచన చేయండి. ఒకసారి మీకు తెలుసును, యోసేపు ఆ పోతిఫరు భార్య బలవంతం చేస్తే అతను ఏమాట అన్నాడండి? ఇంత ఘోరమైన పాపమును చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకుందన. దేవుని యొక్క ఆలోచన అంటే యోసేపు పాపం చేయకూడదు అనుకున్నాడా లేదా? యోసేపు ఐగుప్తు దేశంలో యథార్థంగా ఉండాలా, నీతిగా ఉండాలా, భక్తిగా ఉండాలని అనుకున్నాడు. యోసేపు జీవించాడా లేదా ఐగుప్తులో? అందుకని జీవించాడు కాబట్టి యోసేపుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఆదికాండం 39:2 గమనిస్తే దేవుడు యోసేపునికి తోడుగా ఉన్న దాన్ని బట్టే అతను వర్ధిల్లుతూ వచ్చాడు అన్నమాట. చాలమ్మ, యోసేపునికి దేవుడైన యెహోవా యోసేపునికి తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు? యోసేపుకి దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నాడు ఆయన. పాపం దేవుని యొక్క ఆలోచన ఏంటంటే పాపం చేయకూడదు. యోసేపు ఆలోచన ఏంటంటే పాపం చేయకూడదు, అంతే. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు. మన ఆలోచన ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు. అవునా కాదా? దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మనం మోసకరమైనటువంటి మాటలు చెప్పకూడదు. మన ఆలోచనలు ఏంటంటే అలాగ ఉండకూడదు. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా మనం గమనిస్తే యెహోషువను గురించి కూడా మనం గమనిస్తాము. చూడండి, యెహోషువ గ్రంథము 11:15 మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 11:15 ఆజ్ఞాపించినట్లు దేవుడని యెహోవా మోషేకి ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే ఏం చేశాడు? అదే ఆజ్ఞలు యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ ఏం చేశాడు? అలాగే చేశాడు. తర్వాత కింద భాగం చూడండి, అన్నిటిలో ఒక్కటి కూడా చేయక మానలేదు. ఈరోజు దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నడుచుకుంటున్నామా? మనం చెప్తా ఉంటాం, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. పరలోకముందు ఉన్నటువంటి తండ్రి చిత్తమని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే వెళ్తారు. వాస్తవమైన విషయాలు మీకు తెలుసును. అలాగే చాలామంది యోసేపు కానీ యెహోషువ కానీ దేవుడు ఏమైతే మోషే ద్వారా ఆజ్ఞాపించాడో యెహోషువ అలాగనే ఆజ్ఞాపించాడు. ఒక సందర్భంలో యెహోషువను గురించి కాలేబుని గురించి చెప్తాడు. ఏదే సంఖ్యాకాండము 32:11 మనం గమనిస్తే, యెహోషువ కాలేబు నా ఆజ్ఞలని పూర్ణ హృదయంతో వాళ్ళు ఏం చేశారు? గైకొన్నారని అంటాడు అన్నమాట. అందుకని వీళ్ళిద్దరే కనాను దేశానికి వెళ్తారు. దేవుని యొక్క ఆలోచన అంతా ఈ గ్రంథంలో ఉంది. ఇందాక చెప్పాను నేను, ఈ గ్రంథంలోనే ఉంది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మార్గము. ఏ గ్రంథంలో ఉంది? ఈ పరిశుద్ధ గ్రంథంలో. ఎప్పుడు మనం ఆలోచన చేయాల్సి ఏంటంటే దేవుని యొక్క ఆలోచన ఆయన చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఆయన ఏమైతే ఆజ్ఞాపించాడో వాటినన్నిటిని మనం చేయాలి. ఒక్కటి కూడా కలపకూడదు. ఈ వాక్యంతో ఏది ధర్మశాస్త్రంలో కూడా అదే చెప్పాడు. ధర్మశాస్త్రంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు, మరి విధులు ఇచ్చాడు. సబ్బత్ దినం ఆచరించమని అన్నాడు. వాళ్ళు ఏం చేయాలని అన్నాడు? మొత్తం గైకొనాల్సి, ఒక్కటి కలపకూడదు. ద్వితీయోపదేశకాండము 4:2 ద్వితీయోపదేశకాండము 4:2 12:36 అంటాడు. ద్వితీయోపదేశకాండం 4:2 12:36 అంటాడు. చూడండి, దేవుడు ఇచ్చే ఆజ్ఞలను
వాటిని గైకొనుట యందు మాటతో ఏది కలపకూడదు. 12:30 కూడా మనం గమనిస్తాము. చాలు వదిలేమా. కాబట్టి మనం గమనిస్తే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మార్గము, దాన్ని అలాగనే మనము జరిగించాలి. అలాగే మీరు గమనించినట్లయితే ఓడ సిద్ధపరిచారు. ఎవరు సిద్ధపరిచారు? నోవ చేశాడు. నోవ ఎట చేశాడు? ఓడను గూర్చి గమనించండి. ఓడను గూర్చి దేవుడు ఏ ప్లాన్ అయితే, డిజైన్ అయితే చేశాడో, ఏమైతే ఆజ్ఞాపించాడో అదే ప్రకారంగా ఓడని నోవహు సిద్ధపరిచాడు. ఆదికాండం 6:22 ఈరోజు ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడు సంఘాన్ని గూర్చి ఏ విధంగా ఆలోచన చేశాడు క్రీస్తు సంఘాన్ని గూర్చి? అటువంటి క్రీస్తు సంఘము ఆ రూపురేఖలు ఉందా? క్రీస్తు సంఘాన్ని గూర్చి దేవుడైనటువంటి యెహోవా, అర్థమవుతుందా? దేవుడైనటువంటి యెహోవా క్రీస్తు సంఘమును గూర్చి ఏమైతే ఆలోచన చేశాడో, క్రీస్తు సంఘాన్ని గూర్చి ఏమైతే తలంచాడో అటువంటి రూపురేఖలు క్రీస్తు సంఘానికి ఉందా? ఏం ఆలోచన చేశాడు? ఆరాధన విషయంలో కానీ, జీవించే విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, ఐక్యతలో కానీ, వాక్యాన్ని అనుసరించే విషయంలో కానీ దేవుడు ఆలోచన ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా? మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన ఆలోచనలు మన జీవితంలో ఒకటేలాగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ఒకే మాట అన్నాడు. ఏ మాట? నా ఉద్దేశం నెరవేర్చేదానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చేదానికి వచ్చాడు. ఈరోజు క్రీస్తు సంఘములో ఉండి ఎవరు ఆలోచనలు నువ్వు లేదు, నువ్వు జయరాజన అనేది హైడ్ చేయాలి. హైడ్ అని అంటే జయరాజన అనే వ్యక్తి దాచబడాలా, ఉపేక్షించబడాలా. కానీ జయరాజన అనే వ్యక్తి ఎవరు ఆలోచనల ప్రకారం చేయాలంటే దేవుని యొక్క. పౌలు గారు ఒక మంచి వాక్యం చెప్తారు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:5-6 మేము వితర్కములను, దేవుని గూర్చినటువంటి జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన మా యొక్క ఆలోచన ఎవరికి లోపరుస్తున్నాం? మేము క్రీస్తునికి లోపరుస్తున్నాము. మేము ఏమైతే ఆలోచన చేస్తున్నామో, ఏమైతే తలుస్తున్నామో ప్రతి ఆలోచన కానీ, ప్రతి తలంపు కానీ యేసుక్రీస్తునికే లోపరుస్తున్నాం. మేము మన ఇష్ట ప్రకారంగా జీవించేదానికి లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆలోచనలు ఒక బోధ కావచ్చును, నడవడిక కావచ్చును, లేకపోతే ప్రవర్తించడం కావచ్చును, వారు సొంత ఆలోచనలు అన్నమాట, సొంత ఆలోచన. కానీ దేవుడు అంటాడు, ఏ మాట అంటే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. కానీ క్రైస్తవులు దేవుని యొక్క పిల్లలు ఎట్టుండాలంటే దేవుని తలంపులు ప్రకారం మనం నడుచుకోవాలి. కానీ మీకు తెలుసు, ఇంకా మనం గమనించినట్లయితే చూసినట్లయితే అపోస్తుల విషయం మనం ఆలోచన చేస్తాం. అపోస్తులు ఒకే మాట అన్నారు. అపోస్తుల కార్యములు 5:29 5:29 చూడండి దయచేసి, ముగించుకుంటాం మనం. 5:29 పేతురును మేము మనుషులు కాదు, మేము ఎవరికి లోబడాలంటే దేవునికి లోబడాలి. దేవునికి లోబడటం అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క వాక్యానికి లోబడాలా, ఆయన చెప్పింది మేము చేయాలంటాడు. ఏది వాళ్ళు చెప్పేది? మేము మనుషులకు కాదు దేవునికి లోబడాలంటే అర్థం ఏంటి? ఇది ఏ సందర్భంలో చెప్పాడు? అధికారులు అన్నారు క్రీస్తు సువార్తని క్రీస్తు నామాన్ని బట్టి బోధించకూడదు అంటాడు. దేవుని యొక్క ఆలోచన ఏంటి? వాళ్ళు బోధించాలా. ఎవరిని గూర్చి బోధించాలా? క్రీస్తుని గూర్చి బోధించాలా, సంఘాన్ని గూర్చి బోధించాలా, రక్షణ గూర్చి బోధించాలి. అది దేవుని యొక్క ఆలోచన. అది అధికారులు ఏమాట అంటున్నారు? రక్షణ గూర్చి బోధించకూడదు, క్రీస్తుని గూర్చి బోధించకూడదు, సంఘాన్ని గూర్చి బోధించకూడదు అని అధికారులు చెప్తారు. అందుకని వాళ్ళు అంటారు మీ మాట వినాలా, దేవుని మాట వినాలి. కాబట్టి మనం గమనించాలా, మనం ఆలోచన చేయాలా. ఏంటంటే ప్రతి విషయంలో కూడా మన ఆలోచనలు ఎవరికి లోపరచాలంటే క్రీస్తుకి లోపరచాలి.
మనం చేసే ప్రతి మాట కూడా, ఎందుకనంటే మన మాటలు కావచ్చును, తలంపులు కావచ్చును, దోషములు ఉంటుంది, కానీ మనం స్ఫూర్తిగా సపరేట్ అయిపోవాలన్నమాట. అలాగే మొదటి శతాబ్దంలో కూడా చాలామంది క్రైస్తవులు చూడండి, ఇంకా ఒకటి వచ్చిన చదువుకొని ముగిస్తాము. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 2:13 దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 2:13 వాక్యమును మనుషుల యొక్క వాక్యమని మీరు ఎంచక ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యమని అంగీకరించారు. మేము బోధించినప్పుడు ఇది మనుషుల యొక్క మాటలు కాదు, ఇది ఎవరి మాటలని మీరు అంగీకరించారనంటే దేవుని యొక్క మాటలను అంగీకరించారు. అర్థమవుతుందా? దశలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏ విధంగా నడుచుకున్నానంటే ఇది దేవుని యొక్క మాటలు పూర్తిగా గాయకున్నారు. ఈరోజు క్రొత్త నిబంధన బోధ, అపోస్తలుల బోధ, క్రీస్తు బోధ, కొన్ని ప్రశ్నలు మనం అనుకుంటాం. దేవుడు చెప్పిన బోధని క్రీస్తు పర్ఫెక్ట్గా బోధించాడా లేదా? సంపూర్ణంగా బోధించాడా లేదా? ఒక సందర్భంలో యేసుక్రీస్తు అంటాడు, నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిది. యోహాను సువార్త 7:16 మీకు తెలుసున్నది. యేసుక్రీస్తు బోధించాడు, యేసుక్రీస్తు భూమి మీద జీవించాడు. ఎలాగ జీవించాడండి? దేవుని తలంపులు వేరే, క్రీస్తు తలంపులు వేరుగా ఉందా? దేవుని తలంపులు వేరే, క్రీస్తు తలంపులు వేరుగా ఉందా? లేవు. అపోస్తులు జీవించారు, దేవుని తలంపులు వేరు, అపోస్తుల తలంపులు వేరుగా ఉందా? లేదు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు, యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళు జీవించారు, దేవుని తలంపులు వేరు, వాళ్ళ తలంపులు వేరుగా ఉందా? ఈరోజు మనం జీవిస్తున్నాం, మన ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడైనా కోయిన్సైడ్ అవుతుందా, కలుస్తుందా అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచన మనం కలిగి ఉంటామో ఆయన యొక్క రూపంలోనికి మారుతాం మనం. అందరూ ఒక సందర్భంలో అంటాడు, పేతురు రాసిన 2వ పత్రిక 1:4, 2 పేతురు 1:4 చదవమ్మా. అమూల్యమును అధికములనైనా అనుగ్రహించున్నాడు, దురాశలను అనుసరించడం వలన లోకమందు ఉన్నటువంటి భ్రష్టత్వమును వాగ్దానం మూలముగా తప్పించుకొని చూడండి, దేవ స్వభావమందు చాలమ్మ, దేవ స్వభావం ఏం కావాలి? మనము పాలివారు కావాలి. అంటే దేవుని యొక్క స్వభావంలో పాలివారు కావాలా? దేవుని యొక్క స్వభావంలో పాలివారు అవుతా అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క స్వభావములో మన పాలివారు కావటం అంటే ఎట తెలుస్తుంది? అది దేవుని స్వభావంలో పాలివారుగా ఉండటం అంటే ఎలాగ తెలుస్తుంది? అంటే ఎలాగ తెలుస్తుంది అంటే దేవుడు ఆలోచన చేసినట్లుగా మనం ఆలోచన చేయాలా, దేవుడు మాట్లాడిన రీతిగా మనం మాట్లాడాలా, దేవుడు కలిగి ఉన్న క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి. అది అటు ఉంటుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి మనం చేయాలా, దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనలు భిన్నంగా ఉండకూడదు. దేవుడు ప్రతి విషయంలో, ఆరాధన విషయంలో కావచ్చును, ప్రవర్తన విషయంలో కావచ్చును, ప్రేమ విషయంలో కావచ్చును, ఐక్యత విషయంలో కావచ్చును, ప్రతిదీ కూడా దేవుడు తెలియపరిచాడు, బయలుపరిచాడు. మీకు తెలుసును, ఇజ్రాయిల్ కూడా దేవుని యొక్క సంగతులు దేవుడు ద్వితీయోపదేశకాండము 29 6:25 ఇజ్రాయిలీలు ఏ విధంగా నడుచుకోవాలనేది దేవుడు బయలుపరిచాడు. దాంట్లో చాలామంది నడుచుకున్నారు, కానీ ఎక్కువ మంది తప్పు చేశారు. ఈ దినాల్లో కూడా క్రీస్తు సంఘంలో మరి దేవుడు బయలుపరిచాడు. ఒక సందర్భంలో పౌలు గారు అంటాడు, ఏ మాట అంటాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:4 అంటాడు. 3:4 మనం గమనిస్తే, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు యొక్క మర్మమును గూర్చి నాకు కలిగినటువంటి జ్ఞానము మీరు గ్రహిస్తారు.
కాబట్టి మీరు చదివిన ఎడల, కాబట్టి ఈ వాక్యం చదివితే ఈ వాక్యంలో ఎవరు ఆలోచన ఉందనంటే దేవుని యొక్క ఆలోచన. ఈ వాక్యంలో ఎవరు చిత్తము, ఎవరు సంకల్పం ఉందినంటే, దేని గురించి మర్మం ఉందినంటే దేవుని యొక్క మర్మం. మీరు చదివిన ఎడల దాన్ని మీరు గ్రహిస్తారు, దాన్ని బట్టి జీవించే అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు వాస్తవంగా మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు చెప్తున్నా అంటే, చివరిగా మనం గమనించాలా, ప్రతి విషయంలో కూడా మళ్ళా చెప్తున్నాను, ఆరాధన అనేది మనం ఆరాధన చేస్తాము. దేవుడు ఆలోచన ఏంటంటే ఎప్పుడు రావాలని అనుకుంటాము, ఆరాధనకి మనము రైట్ టైం రావాలి. దేవుని యొక్క ఆలోచన అది. మనం ఎప్పుడు వస్తాము, లేటుగా వస్తాం. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఈ కానుకలు అనే విషయం కూడా ఇవాళ కానుక అనే దేవుని యొక్క ఆలోచన అంటే అదే. మీ తలంపులు నా తలంపు అంటే అర్థం ఏంటి, వాక్యమే తలంపు అన్నమాట. తలంపులు మార్గాలు అంటే అర్థం ఏంటంటే వాక్యమే. వాక్యంలోనే దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ఆలోచన అనేది ఉంటుంది. ఇప్పుడు దావీదుని కూర్చొస్తాం, 13:22 చదవక్కర్లేదు. ఆయన అంటే నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడని అంటాడు. మరి దేవుని యొక్క ఉద్దేశాలు వచ్చింది ఆయనకి, ఏ విధంగా? వాక్యం ద్వారానే. కాబట్టి మనం గమనిస్తే దేవుడు ఏ విధంగా మనం జీవించాలని అనుకుంటున్నాడు, ఆలోచన చేశాడు, అదే ఆలోచనతో మనం జీవించాలి. ఒక ప్రేమ విషయంలో కానీ, ఒక విశ్వాసం బట్టి జీవించడం కానీ, ఒక ఆరాధన కానీ, ఒక ఐక్యత కానీ, క్రీస్తు సంఘాన్ని గురించి దేవుడు ఏమైతే ఆలోచన చేశాడు అదే ఆలోచన మనము కలిగి ఉంటాం. నాకు సొంత ఆలోచన అనేది లేదండి. మనం ఎట్టనాలంటే ఓన్ థింకింగ్ అనేది మాకు సొంత ఆలోచన, సొంత బోధ, సొంత తలంపులు అనేది మనకు లేదు. సంఘానికి సొంత బోధ అనేది కూడా లేదు. సంఘానికి బోధ లేదు. బోధ ఎక్కడి నుంచి వచ్చింది? బోధ అనేది, వాక్యం అనేది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని దగ్గర నుంచి ఎవరికి వచ్చింది? యేసుక్రీస్తుకి వచ్చింది. యేసుక్రీస్తు దగ్గర నుంచి ఎవరికి వచ్చింది? పరిశుద్ధాత్మ నుంచి ఎవరికి వచ్చింది? ప్రవక్తలు, అపోస్తులకు వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, వాక్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? క్రీస్తు దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? పరిశుద్ధాత్మ దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? ప్రవక్తలు, అపోస్తుల దగ్గర నుంచే మనకు వచ్చింది. ఈరోజు కరెక్ట్గా అపోస్తులు ఏమైతే బోధించారో, యేసుక్రీస్తు ఏమైతే బోధించారో అటువంటి బోధ ప్రకారంగా మనం జీవిస్తున్నాం. అటు జీవిస్తే ఇన్ని గ్రూపులు ఎందుకండి? ఇంచుమించు ఎన్ని గ్రూపులు ఉన్నాయంటే, ఒక ఆయన అంటే 1,00,000 గ్రూపులు ఉన్నాయి. ఒకరు అంటాడు 60 గ్రూపులు, 60,000 అంటాడు. 60,000 కాదు, 1,00,000 దాటిందనమాట. అందరూ దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా జీవిస్తూ ఉంటే, దేవుని యొక్క తలంపుల ప్రకారంగా జీవిస్తూ ఉంటే ఎన్ని గ్రూపులు ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుంది? ఎలాగ పుడుతుంది గ్రూపులు? అందుకనే యేసుక్రీస్తు అంటే, నా తండ్రి నాటిన ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. నా తండ్రి నాటిని ప్రతి మొక్కనంటే అర్థం ఏంటంటే దుర్బోధ, అబద్ధ బోధ, అది పెళ్ళగించబడుతుందని అంటాడు. కాబట్టి మనం గమనించాలా, దేవుని ఆలోచనే నా ఆలోచన, దేవుని తలంపే నా తలంపు, దేవుని మార్గమే నా మార్గం. ఆ విధంగా జీవించాలి. చివరికి ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4:17 చివరగా యోహాను రాసిన మొదటి పత్రిక 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ అనేది మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలాగనగా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఎట్టువాడై ఉన్నాడో, ఎట్టివారము చెప్పండి, లేకపోయినా చెప్పండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. దేవుడు ఎట్టివాడై ఉన్నాడో, దేవుడు పరలోకంలో ఎట్టివాడై ఉన్నాడో లోకములో ఉన్నామా? పరలోకంలో దేవుడు ఎట్టివాడై ఉన్నాడో యేసుక్రీస్తు అన్నాడు కదండి.
ఆ ఫిలిప్ అడిగాడు, ఏమన్నా అడిగాడు? తండ్రిని చూపించమని. ఏమన్నా అన్నాడు? ప్రభువా మాకు తండ్రి చూపిస్తే చాలు, తండ్రిని చూపించమని. యేసు ప్రభు ఏ మాట అన్నాడు? నన్ను చూస్తే, ఈరోజు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు చెప్పగలం మనం. ఎందుకని? ఆయన పోలిక ఉండాలా, ఆయన ఆలోచన ఉండాలా, ఆయన గుణం ఉండాలా. ఆయన ఎంత యథార్థవంతుడో మన యథార్థం ఉండాలా. పరలోకంలో దేవుడు ఇట్టివాడై ఉన్నాడు, లోకములో మనము అట్టివారమై ఉన్నాం. ఆయన తలంపులు మన తలంపులు ఒకటి కావాలి, ఆయన మార్గాలు మన మార్గం ఒకటి కావాలి, ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఒకటే కావాలి. అపోస్తులు ఆ విధంగా జీవించారు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఆ విధంగా జీవించారు. కొంతమంది ప్రవక్తలు ఆ విధంగా జీవించారు. యోసేపు ఆ విధంగా జీవించాడు. యెహోషువ ఆ విధంగా జీవించాడు. నువ్వు జీవించలేవా? దేవుని యొక్క ఆలోచన ప్రకారం దేవునికి ఉన్న ఆలోచన నువ్వు షేర్ చేసుకోలేవా? దేవుని యొక్క తలంపు నువ్వు కలిగి ఉండలేవా? అదేం కష్టం? అది కష్టం. దేవుడు ప్రేమించాడు, నువ్వు ప్రేమించలేవా? దేవుడు సత్యం చెప్పాడు, నువ్వు సత్యం చెప్పలేవా? దుర్బోధన ఆయన వద్దన్నాడు, ఖండించాడు, నువ్వు ఖండించలేవా? పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఎట్టువాడే ఉన్నాడు. లోకములో మనమును, యోహాను అన్నాడు, లోకంలో మనమును అట్టివారమే అన్న. కాబట్టి లోకంలో క్రైస్తవులు దేవుడు ఏ విధంగా ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడో అదే ఆలోచనలు కలిగి ఉండాలా. ఏ మార్గం కలిగి ఉన్నాడో ఆ మార్గంలో నడవాలి. కాబట్టి యేసుక్రీస్తు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. కాబట్టి ఎందుకనంటే నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఆయన గుణాలు, ఆయన పోలిక నేను కలిగి ఉన్నాను. ఎవరు కలిగి ఉన్నారు? క్రీస్తు ఎవరు పోలిక కలిగి ఉన్నాడు? దేవుని పోలిక. ఐఎఫ్సి పత్రిక 5:1 కాబట్టి మనం గమనించినట్లయితే దేవుని యొక్క పోలిక అనేది కలిగి ఉండాలి. 5 కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఎవరి పోలి నడుచుకోవాలా? దేవుని పోలిక. కాబట్టి దేవుని పోలిక అంటే ఆయన మార్గాలు మన మార్గం ఒకటిగా ఉండాలా. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఉండాలా. ఎప్పుడు ఇదే ఆలోచన ఏంటంటే దేవుడు ఏ విధంగా ఆలోచన చేశాడు అదే ఆలోచన కలిగి ఉండాలా. ఆయనకు స్వభావం ఎటువంటిదో అటువంటి స్వభావం. పరలోకంలో దేవుడు ఎట్టువాడు ఉన్నాడు, లోకంలో కూడా మనము అటువారి ఉండాలా. ఆ విధంగా జీవించాలని తెలియపరుస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి అధ్యక్షుల వారికి, అలాగే ఆహ్వానించినటువంటి సహోదరులకి, అలాగే ఆసక్తిగా వాక్యం అన్న మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.